ఛ, ఇంత టైం అయింది ఇప్పుడు ఇంతే. ఈ అబ్బాయి అస్సలు తొందరగా రాడు, రోజు లేటే. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాం, ఒక్కసారి కూడా తొందరగా వచ్చిందే లేదు. ఛీ. వచ్చావా? ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వస్తున్నావు? అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదా నీకు? తొందరగా రమ్మన్న ప్రతిసారి కావాలని లేట్ చేస్తావేంటి? ఛీ. అదేంటి అలా అంటావు? నేను కావాలని ఏం లేట్ చేయాలా, బైక్ పంచర్ అయింది అందుకే లేట్ అయింది. వాళ్ళ బాగా హెడేక్గా ఉంది, కాఫీ ఏమైనా ఇస్తావా? లేట్గా వచ్చింది కాకుండా మళ్ళీ కాఫీ అడుగుతున్నావా? వెళ్ళి అక్కడ కూర్చో, ఇవ్వాల్సినప్పుడు ఇస్తాలే కానీ వెళ్ళు. ఏం చేసే తొక్కలో జాబ్కి మళ్ళీ అన్ని టైం టు టైం టేబుల్ మీద పెట్టేయాలి. బాగా ఆకలిగా ఉంది, ఏమన్నా ఫుడ్ పెడతావు నాకు? ఇప్పుడే కదా కాఫీ ఇచ్చాను, అప్పుడే మళ్ళీ రెడీ అయిపోయావా తినడానికి? ఆగు, మాకు కూడా టైం కావాలి కదా చేయడానికి. మా అమ్మ నాన్నలు కాదని చెప్పి నేను చేసుకుని వచ్చాను చూడు, నిజంగా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎందుకు ఇలా అయిందో నా లైఫ్ నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. అయ్యో, ఈయన ఇంకా రాలేదేంటి? వస్తారులే ఆయనే. మేబీ వర్క్ ఏమైనా ఎక్కువైందేమో పాపం ఈరోజు. వచ్చారా? ఏంటండి వచ్చారా? ఏమైంది ఈరోజు లేట్ అయిందా? అయ్యో పాపం చాలా టైర్డ్ అయిపోయినట్టు. ఏమైంది? మూసుకొని పద. రండి కాఫీ కల్పిస్తాం. ఏదో ఒకటి ఏడు, నన్ను మాత్రం దెబ్బ మాకు. అదేంటండి అలా అంటున్నారు? కాఫీ తాగితే కొంచెం మీకు హెడేక్ తగ్గుతుందని చెప్పాను. సరే పోనీ వంట చేసేయమంటారా? మీకు నచ్చిన కర్రీ చేస్తాను, ఫాస్ట్గా లంచ్ చేసేద్దరు కానీ. ఏమండి, మీకోసం ఇష్టమైన బ్రెడ్ హల్వా చేసి ఉంచాను, తీసుకోండి. ఎలా ఉందండి, బాగుందా? దరిద్రంగా ఉంది నిజంగా. చూస్తున్నాక నువ్వేదో బిర్యానీ వండుతావని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే ఈ తొక్కలో అని పెడతావేంటి? మూసుకొని బిర్యానీ వండుతావు, లేదా మానేసి నేను బయటికి వెళ్ళి తింటా. ఏం చేస్తాం, నా తలరాతలా ఉంది. అయినా ఆయన ఏం చేశారులే పాప. ఫాస్ట్గా ఏదో ఒకటి నచ్చింది చేసేస్తే కూల్ అయిపోతారు. ఏమండి ఏమండి, కొంచెం హెల్ప్ చేయండి, నాకు పడిపోయాను, లెవలేకపోతున్నాము. లెగలేవు పైకి, అందరం పడేవాళ్ళే. ఆ మాత్రం లెగలేవేంటి? అప్పుడే ముసలిదానం అయిపోయావా? మూసుకొని లేవు. మొత్తం నా మీద డిపెండ్ అవుతావు నువ్వు. ఏంటో మరి నాది లేవు. నేను లెగుస్తానులే. ఏమైంది ఇంకా రాలేదు? ట్రాఫిక్లో ఇరుక్కున్నాడంటావా? పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. రాగానే కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఏంటి రోజు లేట్ అయింది? అదే కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. సరేలే రండి, ఫాస్ట్గా చాలా టైర్డ్ అయినట్టున్నారు. కాఫీ ఏమన్నా పెడతా. ఇంటి కొంచెం టైట్గా కనబడుతున్నావు. అదా అండి, కొంచెం బాగా హెడేక్గా ఉంది ఈరోజు, అందుకే కొంచెం నీరసంగా ఉన్నాను మార్నింగ్ నుంచి. అయ్యో హెడేక్ వచ్చిందా? భలే పని అయిపోయింది. ఇంకా కాఫీ ఎందుకులే, హెడేక్ వచ్చిందని కాఫీ ఏం పెడతారు? వద్దులే. ఏం పర్లేదు, హెడేకే కదా, నేను చేస్తాను, ఏం పర్లేదు. ఏమండి ఏమండి, కొంచెం హెల్ప్ చేయండి, నాకు పడిపోయాను, లెవలేకపోతున్నాము. పడిపోయావా? ఏమైంది అలా ఎలా పడ్డావు అసలు? అయ్యో చూసుకోవాలి కదా. అదేంటండి పడంగానే అంత తొందరగా వచ్చేసారు? నేనంటే నిజంగా మీకు అంత ఇష్టమా? అలా అంటావు? నువ్వు పడితే నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? అందుకే పడంగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసా. నాకు నీకన్నా ఎక్కువ ఏది కాదమ్మా. ఏమండి మర్చిపోయాను, మీరు మార్నింగ్ బిర్యానీ కావాలని అడిగారు కదా, 1 అవర్ టైం ఇవ్వండి, టేస్టీగా మీకు చికెన్ బిర్యానీ రెడీ చేసిస్తాను. ఎందుకులే, అయినా నీకు హెడేక్ అంటున్నావు కదా, కాఫీకే వద్దనుకున్నాను, మళ్ళీ నీకు బిర్యానీ కూడా వండిస్తాను నీ చేత. ఓ పని చేద్దాం, ఇవాళ మనం రెస్టారెంట్కి వెళ్ళి తిందాం, బయటికి వెళ్ళి. ఏమంటావు? అవునా? ఓకే డన్. డన్. మీరు 3 టైప్స్ ఆఫ్ కపుల్స్ని చూసారనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ కపుల్స్ అనేవాళ్ళు సమాజంలో మనం డైలీ చూస్తూ ఉంటాం. మన ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో. కొన్ని చోట్ల ఏమో హస్బెండ్ డామినేషన్ ఉంటుంది, కొన్ని చోట్ల ఏమో వైఫ్ డామినేషన్ ఉంటుంది. కానీ రేర్ కేసెస్లో మాత్రం ఎలా అయితే మనకు రేర్ కేసెస్ వస్తూ ఉంటాం, ఇద్దరు అండర్స్టాండింగ్తో చాలా కూల్గా ఉంటారనమాట. సో అలాంటి కేసులు కూడా మనం జనరల్గా సమాజంలో చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీరు చూసిన వాటిల్లో ఈ 3 టైప్స్లో ఏది బెస్ట్, ఎలా ఉంటే అలాగే మీరే టైప్ కూడా కామెంట్ చేయండి. ఏ టైప్ అయితే ఈ సమాజానికి సరిపోతుంది, ఎవర్ లాస్టింగ్ కపుల్స్గా మనం ఉంటాము, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని
ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ 1 లైక్ అండ్ 1 కామెంట్.